ఈ గైస్ మన ఏపీ ఎంసెట్ 2024 బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు ఈ వీడియోలో మీకైతే అప్డేట్ అయితే చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు ఈ వీడియోలో మన ఏపీ ఎంసెట్ 2024 బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందనేది చూసినట్లయితే మనకి ఈ నెక్స్ట్ వీక్ అనమాట. అంటే మనకి దసరా హాలిడేస్ ఉన్నాయి కదా, దసరా హాలిడేస్ అయిన వెంటనే మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి. ప్రజెంట్ ఏంటంటే మనకి కాలేజెస్, ఇంకా కొన్ని కాలేజెస్ అయితే ఫైనల్ అవ్వలేదన్నమాట. ఏ కాలేజెస్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి, అలా మనకి ఫీజ్ స్ట్రక్చర్ అయితే మనకి ఫైనల్ అవ్వలేదు కాబట్టి కొంచెం మనకి లేట్ అయితే అవ్వడం జరుగుతుంది కౌన్సిలింగ్. అంతకు మించి ఏం లేదు. ఎవరు కూడా కంగారు పడకండి. నెక్స్ట్ మనకి ఈ వీక్ దసరా హాలిడేస్ అయిపోగానే నెక్స్ట్ వీక్లో మనకి కౌన్సిలింగ్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అప్డేట్ వచ్చిన వెంటనే అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. అలానే మీరు కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరు కూడా అవైతే రెడీ చేసుకోండి. కొంతమందికి అయితే మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ అయితే ఈ టైంలో మీరైతే సరి చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మీకు ఈజీగా అయిపోతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోండి. అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్డేట్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అలా మీరు వాట్సాప్, టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవి ఉంటే అందులో కూడా మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.